హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే డిస్కవర్స్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వీడియోలో మనం IIIT ఆర్కే వ్యాలీ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఫుల్ డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ఆర్కే వ్యాలీలో మెయిన్ గేట్ 1 దగ్గర మన డీటెయిల్స్ని ఫిల్ చేసి అండ్ సైన్ కూడా చేసి తర్వాత మెయిన్ గేట్ 2 దగ్గరకు వెళ్ళాలి. అక్కడ మనకు 5:30 నుంచి టోకెన్స్ ఇష్యూ చేస్తారు. నేనైతే కౌన్సిలింగ్కి 2:30కే వచ్చేసాను. కానీ నాకన్నా ముందు చాలామంది వచ్చి ఇక్కడ లైన్లో కూర్చున్నారు. కొంతమంది అయితే 1 డే బిఫోరే వచ్చారట. టోకెన్ నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనకు కౌన్సిలింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆర్కే వ్యాలీలో కౌన్సిలింగ్ అనేది ఒక ప్రొసీజర్లో జరుగుతుంది. మనకు టోకెన్స్ ఇచ్చిన తర్వాత బాయ్స్కి అయితే పెన్నా హాస్టల్, గర్ల్స్కి అయితే కుందు హాస్టల్ అలాట్ చేస్తారు. అక్కడ మనం ఫ్రెష్ అప్ అవ్వాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్కి మనం మెస్లో అయినా లేకపోతే క్యాంటీన్లో అయినా తినాలి. అక్కడ ప్రైజెస్ వచ్చి రీజనబుల్గానే ఉంటాయి. తర్వాత మనం కౌన్సిలింగ్ టైంకి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వెళ్ళాలి. కౌన్సిలింగ్ అనేది మనకు టోకెన్ నెంబర్ వైజ్ జరుగుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళు మనకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తూ ఉంటారు. మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని 3 ఇండివిజువల్ సెట్స్గా చేసి పిన్ కొడతారు. మన దగ్గర డాక్యుమెంట్స్ ఏమైనా తక్కువ అయితే పక్కనే జిరాక్స్ షాప్ ఉంటుంది. అక్కడ మనం జిరాక్స్ తీసుకోవాలి. కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అప్కమింగ్ వీడియోస్లో ఫుల్ డీటెయిల్గా చూద్దాం. నెక్స్ట్ అనదర్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకు ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్తో పాటు మనకు ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తారు. అది మనం ఫిల్ చేయాలి. మనకి ఏమైనా డౌట్స్ ఉంటే మనం వాలంటీర్స్ని అడగవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి క్యాస్ట్ వెరిఫికేషన్. అక్కడ సపరేట్ క్యాస్ట్ వాళ్ళకు సపరేట్ కౌంటర్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఎస్సీ వాళ్ళకు ఎస్సీ కౌంటర్, బీసీ వాళ్ళకు బీసీ కౌంటర్, ఓసీ వాళ్ళకు ఓసీ కౌంటర్, ఎస్టీ వాళ్ళకు ఎస్టీ కౌంటర్ అని సపరేట్ ఉంటాయి. అక్కడ మనం క్యాస్ట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. దీని తర్వాత పైకి వెళ్ళి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అలాగే మనకిచ్చిన ఫైల్లో మన ఐడి కార్డ్ ఉంటుంది. అక్కడ మనం మన డీటెయిల్స్ని ఫిల్ చేసి మన ఫోటోని స్టిక్ చేయాలి. తరువాత మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ సెట్ని వాళ్ళకు సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళు మనకి వేరే రూమ్లోకి వెళ్ళమంటారు. వాళ్ళు అక్కడ మన డీటెయిల్స్ని ఆన్లైన్లో ఎక్కించుకుంటారు. నెక్స్ట్ వాళ్ళు మన మార్క్స్ని మనకు డిస్ప్లే చేస్తారు. తరువాత క్లాస్ రూమ్ అండ్ ఐడి నెంబర్ని మనకు అలాట్ చేస్తారు. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఫీ పేమెంట్. మనం మొత్తం ఫీ 4500 కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్లకు మినహాయింపు ఉంటుంది. మనం పేమెంట్ కట్టినట్టు మనకు రిసిప్ట్ ఇస్తారు. స్టూడెంట్ ఐడి కార్డ్, పేరెంట్ ఐడి కార్డ్ మనమే తీసుకొని వార్డెన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి. అందులో మనం వార్డెన్ సిగ్నేచర్ చేయించుకోవాలి విత్ సీల్. నెక్స్ట్ మన ఫొటోస్ మీద సీల్ ఉందో లేదో చూసుకోవాలి. లేకపోతే అక్కడే వేయించుకోవాలి. అండ్ పేరెంట్ ఐడి కార్డులో కూడా 4 ఫొటోస్ ఉంటాయి. వాళ్ళకు కూడా సీల్ వచ్చేటట్టు చూసుకోండి. ఇక లాస్ట్ స్టెప్ వచ్చి మనకు అలాట్మెంట్ ఫామ్ ఇస్తారు విత్ సీల్. దీంతో మీ కౌన్సిలింగ్ అనేది పూర్తయిపోయింది. ఇక మీరు హాయిగా ఇంటికి వెళ్ళొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను వితిన్ ఫ్యూ మినిట్స్లో రిప్లై ఇస్తా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే IIIT గురించి అప్డేటెడ్ వీడియోస్ తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ bye bye guys. See you in next video.